అనుకోవటం వేరు, ఉండటం వేరండి. అనుకోవటం అంటే నీ తలంపు, ఆ ఆలోచన అనుకుంటా ఉంటే నిలబెట్టడం అదే అలవాటు. ఇంకా ధ్యానం తప్పించి మిగిలినన్నీ ఏమీ ఉట్టియే కదా, అన్నీ ఉట్టియే కదా అని నాతోనే ఉండి ధ్యానం చేసుకోవాలి. నా టైం వేస్ట్ చేసుకోకూడదు. నా అయితే ఉన్నంతసేపు నేను చక్కగా ధ్యానాభ్యాసంలో ఉండాలి. ఇలా మీరు గోల్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ గోల్ అది. అంతేగాని ఇప్పుడు అనుకున్నదే చేయగలుగుతావు. అసలు అనుకోనప్పుడు నీకు తెలియదు. అనుకోవటం కూడా ఒక స్టెప్, అనుభవించడం పూర్ణత్వం. అది ఎట్లా పోయినప్పుడు పోతాం, ఉన్ననాడు పోతాం 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 అని ఎందుకు అనవలసి వస్తుందంటే ఇది ఆఖరి శ్వాస, ఇది ఆఖరి శ్వాస అని మీరు తెలుసుకోవటానికి. అంతేగాని పోయినప్పుడే పోతాం. కానీ మీకోసం ఆత్మాను వెళ్ళిపోతానా అనవలసి వస్తాను. మీకు ఉదాహరణ చెప్పినట్టు. మరి అప్పుడు మీకు ఇలా చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరని నా ఉద్దేశం చెప్తున్నాను. మీరేమనుకున్నా సరే ఇలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరని నా ఉద్దేశం కొలది నేను చెప్తున్నాను. ఇంత వివరం ఎవరు చెప్తారు? ఎవరి ధ్యానం వాళ్ళు చేసుకుని కూర్చుంటారు. కానీ స్వార్థాన్ని పక్క పెట్టి నేనే అంతా కదా అని మీకు చెబుతున్నాను. ఎవరు చెప్తారు? నీదే సృష్టి, ఆచరణ అది అనుభవంలోకి అనుభవించడం బట్టి ఇంత ఈజీగా చెప్పగలుగుతాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదని చెప్పేస్తాం. ఎందువలన ఏమీ లేదరా, ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఇది నువ్వే, అది నువ్వే, ఇది నువ్వే, అది నువ్వే, అన్నీ నువ్వే. ఈ దేహం నువ్వు కాదు, నువ్వు దేవుడు. అన్నీ నేనే, సర్వం నేనే, సకం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటే లేదని నాలోంచే నాకు వచ్చింది. నాకు ఎక్కడి నుంచో వచ్చిందా? ఇప్పుడు నాకు నేనే బ్రహ్మను, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మంటే పుస్తకంలో చూస్తాను, దివ్యామృతం పుస్తకం. మరి ఆ తర్వాత స్వామి శివానంద గారి ఫోటోలోంచి అలాంటి తెల్లబల్బులా ఖాళీ వచ్చింది. ఇంతకే ఆయనదేనంట పుస్తకం. అంతే, అప్పటి నుంచి ఉన్నాను. మరి అప్పటి నుంచి 24 గంటలు ధ్యాసలో ఉన్నాను, ధ్యానంలో ఉన్నాను. మరి బడిలోకి వెళ్ళినప్పుడు ధ్యాసలో ఉన్నాను, కుదిరినప్పుడు ఆయనలాగే ఆయన పద్మాసనం వేసుకున్నాను, నేను బస్ చేసుకుని ధ్యానం చేస్తాను. కుదిరినప్పుడు ఇలాగా, కుదిరినప్పుడు అలాగా. మొత్తం మీద నాతో నేనే ఉన్నానా లేదా ఆనాడి నుంచి. ఎందువలన ఆనాడి నుంచి తపస్సు లెక్కే. అందుగురించి మా బాబాయ్ ఎప్పుడు తిట్టేస్తూ ఉండేవారు, స్వార్థపర్రాలు. నాకెందుకంట విషయాలు, నాకెందుకన్నాను విషయాలు వల్లనే కదా అనేక జన్మలు వస్తున్నాయి. విషయ చింతన దేనికి? అవసరం లేని దానికి. అది అవసరం ఆమెకు. ప్రపంచంలో అనేక విషయాలు వస్తాయి. నీదన్న దానికేమో ఏడుతున్నావు, నీది కాని దానికేమో ఈయనట్టు ఊరుకో. ఈయనట్టు దేనికి ఊరుకోవాలి? నీ దానికి వస్తేనే ఊరుకోవాలి. నీ దేహ సంబంధం, నీ వాళ్ళు అన్నప్పుడేమో విని వెళ్ళనట్టు ఊరుకోవాలి. అప్పుడు జ్ఞానం లెక్క అవుతుంది. అంతేకాని ఎవరిదో ఎక్కడో ఎవరో చచ్చిపోయారంట అంటే టీవీలో అలా చూస్తాం. అయ్యో పాపం ఏదో మరీ జాలిపడిన వాళ్ళు ఒక్కసారి అదేనంటారు. నేను అది చూసినా ఇలాగే అంటాను, ఇంట్లో అయినా అలాగే అంటాను. ఎందువలన ఎవరి రాత వాళ్ళది. ఎవరు స్పష్టంగా తెచ్చుకున్నాం, మనం తెచ్చుకున్న దాన్ని తెచ్చుకున్నట్టు మా అనుభవ అనుభవించవలసింది. ఇంకా కొత్తగా ఇంకేముంటుంది? ఇప్పుడు ఇలా ఉంది, బాధ అన్నా దీనికి ఏదైనా ఉందా? పుట్టడం అన్నా దీనికి ఏదైనా ఉందా? పోవటం అన్నా దీనికి ఏదైనా ఉందా? సో పుట్టటాలేంటి, పోవటాలేంటి? నువ్వు ఉన్నావా? బ్రహ్మ ఒక్కటే ఉంది. దీనికి అనేక దేహాలు ఎత్తాం. నా లోపల ఉన్నోడికి అనేక దేహాలు ఎత్తాం. ఇప్పుడు ఈ మానవ జీవులా వచ్చాయి. మానవ జన్మగా మాట్లాడుకున్నాం. ఏ జన్మ పని ఆ జన్మ చెయ్యాలి. ఇంకెందుకన్నాను? కారణం ఏంటి? మనం అసలు తెలుసుకున్నాక ఇంకేముంటుంది? దేహం నువ్వు కాదు. దేహం నువ్వైనప్పుడు దేహ సంబంధికులు, దేహం సోదులు, ఈ వ్యవహారాలు అన్నీ నీకు
ఉంటుంది. అసలు మనం మాట్లాడేది ఎక్కడి నుంచి చెప్పండి? ఈ ఆధారంతో. మరి శవానికి ఏమీ లేదనుకో, మరి శవానికి ఏమీ లేదన్నప్పుడు బతుకుండగా శవంలో ఎందుకు ఉండలేకపోతాం? ఎప్పటికప్పుడు శవం అయిపోతావు కదా, మరి ఆ శవం ఏదో ఇప్పుడు తగలడచ్చు కదా, హాయిగా ఉంటావు. సుఖమైన జీవితాన్ని ఎందుకే తగలేసేసుకోవటమా? మన ఎంజాయ్ని ఎందుకు మనం తగలేసుకోవాలి? అర్థం అవునప్పుడు అర్థం అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు తగలేసుకోవాలి? నీ పిల్లలకి మార్కులు రాలేదనుకో, నువ్వా దాని యోగం బాగోపోతే మార్కులు వచ్చినాయి అనుకో, దాందే ఉద్యోగం చేసి సంపాదించుకో, అది నీదా? మార్కులు రాకపోయినా మార్కులు వచ్చినా దాని విధిలో అదే జరుగుతుంది. అసలు ఊరికే ప్రోగ్రెస్ వచ్చేటట్టు వణుకుపోవటం. మా పిల్లకి అది ఏదో వచ్చేసిందని తీసుకొచ్చేస్తారు. ఏంటి భయం వేసిపోతుంది. నా దగ్గరికి వస్తే భయం పోతుందా? అక్కడ రాసేది ఒంటి మీద జరుగుతుంది కానీ ఇక్కడికి వస్తే ఏమి మార్చం. మీ విధులు మీకే జరుగుతాయి, నా విధి నాకే జరుగుతుంది. నేను మీ దగ్గరికి వచ్చినా బట్టే మీరు నా దగ్గరికి వచ్చినా ఎవరి మీద ఆడకే జరుగుతుంది. ఏది చేసుకొచ్చామో అదే జరుగుతుంది. మామిడి చెట్టుకు మామిడికాయ కాస్తుందా లేదా, చింత చెట్టుకు చింతకాయ కాస్తుందా లేదా, అలాగా ఎవరి యోగం అలా ఉంటుంది. అలా ఈజీగా బతికేయాలి. బతకటంలో అంత ఈజీగా ఉన్నప్పుడే నువ్వు ఎలవేళ బ్రహ్మత్వంగా ఉండగలుగుతావు. అయితే బ్రహ్మత్వంగా ఎలా ఉండగలుగుతారే? రోగం ఇట్లా వచ్చేయండి, వస్తుంది పోతుంది, అన్నీ దాని పనులు చేసుకుంటాం. మన పని మనం చేసుకోవాలి. మన పని ఏంటి? మానవ జీవితంలో ఎత్తాం కాబట్టి మానవ జన్మ శుభ్రంగా మన విధానం అంతా హాయిగా చేసుకోవచ్చు. నేను తింటే నీకు తీరుతుందా ఆకలి, నువ్వు తింటే నాకు తీరుతుందా? కౌర్లు, అయ్యో అమ్మ నువ్వు తినలేదమ్మా, ఎంతో పెద్ద ఊరికే అన్నీ ఉట్టియే మాటలు, అన్నీ ఉట్టి కౌర్లే. అసలు ఈ కౌర్లో ఏదైనా ఉందా? సత్యం ఉందా? సత్యం అంటే నీతో నువ్వు ఉంటావు ఒక్కటే సత్యం, మిగిలిన అన్నీ అసత్యం. అబద్ధం ఆడకు, అది ఒక్కటే అబద్ధం అనుకున్నారు, కానీ ఇదంతా అబద్ధం. బ్రహ్మ ఒక్కటే సత్యం, జగత్తు మిథ్య. కనిపించింది, జ్ఞానికేమో కనిపిస్తుంది, అజ్ఞానికేమో అనుభవించినట్టుంటాం. నిజంగా ఏముందని? ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. మరో గోలో గోల. ఈ గోల వలన అనర్థం ఎవరికి వస్తుంది? ఎవరు గోలతో ఉంటే వాళ్ళకే జన్మ వృధా అయిపోతుంది. జన్మే వృధా అయిపోతుంది. ఎంత కష్టపడి తెచ్చుకున్నావు జన్మ. ఏదో ఉంటుంది, లిక్కి లేకపోతే నువ్వు జ్ఞానం చేస్తావా? ఏవో వస్తాయి, అనేక వస్తూ ఉంటాయి, ఆఖరి వరకు వస్తూనే ఉంటాయి. సుఖపడుతున్నాను అని మాత్రం మనం ఆఖరి వరకు అంటానికి లేదు. తక్కువని ఏదో ఎదురవుతూ ఉంటుంది. ఓటు అయిందంటే ఓటు వస్తుంది, ఓటు అయ్యాక ఓటు. ఇంకెందుకు? సుఖం లేదు, దుఃఖం లేదు, లాభం లేదు, నష్టం లేదు, అపజయాలు లేవు, జయాలు లేవు. మనకంతా బ్రహ్మమే బ్రహ్మం, బ్రహ్మమే బ్రహ్మం. బ్రహ్మార్పణంగా బతుకుతాం తప్పించి ఇవన్నీ అనర్థానికి హేతువులు. అనర్థానికి హేతువులు అంటే చిన్న అనర్థం కాదు, జన్మలో వచ్చేస్తాం. వాడి కోసం ఏడుతావు, మళ్ళీ నువ్వు జన్మకు రావాలి కదా, ఆ మొక్కిన దానికి అంత తీర్చాలి కదా. నిజం అనుకుని మొక్కేస్తారే, ఈ పిల్లలు నిజం, ఈ పిల్లల పరీక్షలు నిజం. వీళ్ళు చచ్చిపోయే వాళ్ళకి వాళ్ళు చచ్చిపోకుండా మొక్కెత్తే నిజంగా చచ్చిపోకుండా ఉంటారా? ఆ మొక్కు తీర్చరు, పేడకాటు మొక్కు తీర్చరేమో, తిరుతారా? ఎవడొకరికి మళ్ళీ ఆడికోసం కోము, మళ్ళీ ఆడికోసం ఉన్నదాన్ని అదే అన్నాను. పారాయణం చేసే బాబా ఇంకెప్పుడు మొక్కంటే, అమ్మ పారాయణం చేసి పని అయిపోతుంది. 2 ఉన్నాయండి పారాయణం చేసి, ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా అవగొట్టేస్తాను. బ్రహ్మంగా ఉంటాను. నువ్వు అప్పుడులా చేయలేకపోతున్నావు కదా అన్న, చేయలేకపోతున్నావు అంటే మమేకు ఆ దేవుళ్ళో మమేకు అవ్వలేరు. అప్పుడంటే దీనబాంధవా అంటే ఏడుతాని ఇంకా ఆయన పట్టేసుకున్నట్టు. మామూలు వాడు ఆర్తితో పూజకి తేడా ఉంటుంది. ఆర్తితో చేసింది ఆదరంతాడు. మన పూజ ఏంటంటే ఏదో అలా
అందరితోటి కలిపి ఉన్నాం కాబట్టి అదిగో విఘ్నేశ్వరుడు వింటున్నాడు, జ్ఞానం వింటున్నాడు. ఆడు జ్ఞానే కాబట్టి జ్ఞానం. ఆడు ఆకారం ఎలా ఉన్నాడు, ఏదైనా అన్నాడా? ఏమనలేదు. అలాగే మనకి ఇది వచ్చినా మనకి ఆడికే లేదు. తల వేరు, పొట్ట వేరు, కాళ్ళు వేరు, అన్నీ మనకన్నా యాస్గా ఉన్నాడు. ఏమో అనుకో, అందరూ తినండి, అందరూ బ్రహ్మాలే, హ్యాపీగా ఉందాం. అన్ని పూజలు చేసుకుంటే హుషారు పడుతుంది. ఇలా ముత్తాబులు అవ్వచ్చు, అన్నీ బాగానే ఉంటాయి. ధ్యాస 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 ఎక్కువగా ఉంటే బ్యాటరీ డౌన్. మీకు ఇలాగ బస్తీలో వేసి కూర్చోక్కర్లేకపోయినా మీకు కుదిరినప్పుడల్లా మీ ధ్యాసలో మీరు ఉంటా అంటే ఎంతసేపు ఉంటుంది మన ఆడవాళ్ళ పని? ఆ వంట ఉండొచ్చు, ఆ పని చేసుకోవచ్చు. మిగిలినంతా అంటే అప్పుడు రెండూ పెట్టుకుంటాం. ఇటు వంట వండుకుంటాం, ఇటు ధ్యాసలో. అది రాదు, పాటే ఉంది. శుభ్రంగా మనకి ఎలా కుదిరితే అలాగ కుర్చీలో కూర్చున్నా, బస్ తీసుకుని ఎలా కూర్చున్నా, మీకు కుదిరినప్పుడు మరి మేము నేల మీద కూర్చున్నాము. ఆ తర్వాత ఈ తేడా వచ్చాక ఇలాగా మెత్తని చోటుగా. మరి ఇవన్నీ ఏంటి? ఏది ఎలాగా అనారోగ్యాన్ని బట్టి జాగ్రత్తగా అనారోగ్యం రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఆరోగ్యంగా ఏమీ అనిపిస్తుంది. అందువల్ల చిన్నప్పుడే అన్నీ చేసేసుకోవాలి. పెద్ద ఇదిగో ఏదొచ్చినా దాన్ని పామేస్తున్నాం, చెప్పేస్తున్నాం, ఏంటి ఓ బిళ్ళాడేసుకుంటున్నాం, చేసేస్తున్నాం. ఏం మానేనంటున్నా? కొనుక్కోవటం మానుతున్నావా? తింటం మానుతున్నావా? ఊరెళ్ళటం మానుతున్నావా? సత్సంగం మానుతున్నావా? ధ్యానం మానుతున్నావా? చెప్పడం మానట్లేదు, ధ్యానాలు మానట్లేదు. ఈ హుషారంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేనేందు మమేకం లేదు, దేహభావం లేదు, ప్రపంచ భావం లేదు. కానీ ఎవరేం మాట్లాడినా ఉన్నట్టుగా మీతో కలిసిపోనా? అలా కలవలేదు అనుకోండి, వేరుగా ఉంటే నేనే అంత ఎలా వస్తుంది? మీరు నేను ఒక్కటే అంటే నేనే అంత అంటే ఏంటి? అందరం ఒకటేనని అంటే అందరం అంటే ఏంటి? రూపాలు వేరైనా అందరిలో ఉన్న చైతన్యం ఒకటే కదా, బ్రహ్మం ఒకటే కదా. అందరూ నిండిన బ్రహ్మం ఒక్కటే, మన అందరిలో ఉన్న బ్రహ్మం ఒక్కటే. మరి వేరుభావన ఎందుకు వస్తుంది? నేనే ఎంత, నేనే ఎంత, నేనే ఎంత. నాకు అందులోనే సూపరేట్లు కానీ మొత్తం అంతా 3 రోజులు ఎగలేకపోయానమ్మా. ఏంటి పని చేయటం అంటే అసలు మాట్లాడబుద్ది తెలియదు. నలుగురికి అప్పచెప్పేస్తాను, ఇంక నేను అసలు మౌనంగా ఉంటానంటే మరి ఎలా కుదురుతుంది? సత్సంగం పెట్టుకుని శుభ్రంగా సత్సంగం చేసేస్తాను. ఎందుకంటే ఈ దేహంతో వచ్చిన ఈ బ్రహ్మం, ఈ దేహం రెండూ ఉన్నాయి కదా. బ్రహ్మం దేహం, బ్రహ్మం దేహం, అందరం అంతే కదా. బ్రహ్మం దేహం, మరి బ్రహ్మం బ్రహ్మంగా మిగలాలి. ఈ పంచభూతాల నుంచి తెలుసుకుంటే పంచభూతాలు కలిసి అందుకని దేనికది ఏర్పాటు చేస్తాం. మరి దీన్ని ఉపయోగించున్నాం కదా, మిథ్యానేను ఉపయోగించున్నావా లేదా? నేను అనుకోవట్లేదు, మిథ్యానేను నేను కాంది, కానీ ఉపకరణంలాగా వాడుతున్నాం. దీన్ని వాడుతున్నావా లేదా? ఇది వాడకపోతే బ్రహ్మజ్ఞానం ఎలా అవుతుంది? దేహి దేహం రెండు ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా అనారోగ్యం బిళ్ళాడేసుకునైనా మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. వైద్యాన్ని చేయించుకోండి, వైద్యం చేయించుకుని చక్కని బిళ్ళేసుకుని మీ యొక్క పచ్చంగా జాగ్రత్తగా ఉండి మీ ధ్యానాలు ఏం మానక్కర్లేదు. రోగం రాదా? దేహం రోగాలు పుట్ట, ఇంద్రియాలు ఏం చేసుకొచ్చినాయి అవి అనుభవిస్తాయి. మీకు సంబంధం ఏంటి? నాకు సంబంధం. నా మేనకి సంబంధం లేదు, మీ మేనకి సంబంధం. ఏ దేహాలైనా నశించిపోయింది, మరి మనకెందుకంటే కట్టుకట్టులోకి వెళ్ళిపోతుంది. దాని గురించి మనం ఎంత తేలిగ్గా ఉండాలి. మనకు ఇప్పుడు చూడండి, పొద్దుట సత్సంగానికి వస్తున్నారు, సాయంత్రం ధ్యానం క్లాస్కి వస్తున్నారు. మీకు ఎంత విడుదలగా ఉంటుంది. యూట్యూబ్లు చూస్తున్నారు,
అమ్మ ఫేస్బుక్ అంట మొత్తం అందరూ ఎవరు పెట్టుకున్నా వెళ్ళిపోతుందంట. ఆ, మరి ఏ రోజు వెళ్ళిపోతాయి. మరి ఎంత బాగుంది మీ పని చెప్పండి. రాన్నాడు కూడా హాయిగా ఉంది కదా. ఎందువల్ల? అది మీ సుకృతం అంతే. పూర్వం ఏమి లేవు. పాపం ఎప్పుడుకో వెళ్ళేవారు. ఆ గురుపౌర్ణం అంటే ఆ రోజు గురువుగారు అండి. ఇప్పుడు మనలో ఉన్న గురువుగారితో ఎప్పుడు పవనం చంద్రుడిలాగే ఉంటున్నాం కదా. అంటే నేను కాదు, నేనే అంత అనుకుంటున్నాం కాబట్టి ఇంక మనం ఎప్పుడు ఇప్పుడు గురు పౌర్ణం అని నాకు అనుభూతలేదు. గురువుగారు మనలో ఉన్నాడు, ఆడు పౌర్ణమే, ఆడు పూర్ణం చంద్రుడే కదా చల్లగాని. మన ఫ్రెండ్స్ డే అంటాను. ఎందుకంటే మనం అందరూ ఈ మేనులతో స్నేహంగా ఉంటాం. అందరు బ్రహ్మాలు తెలుసుకున్నాం, అందులోనే బ్రహ్మం. ఎవరి సద్గురు చెప్పినట్టు వాళ్ళు వింటే చాలు తింటారు. సద్గురు మనలో ఉన్నాడు, నీలో నాలో అందరిలో అంతరం. ఆ సద్గురు చెప్పినట్టు మనం వింటున్నాం కాబట్టి దేని ఎందు మమేకం అవ్వట్లేదు కాబట్టి ఎంజాయ్గా హ్యాపీగా ఉన్నదే యథార్థం. ఆ యథార్థంతో మరి ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం లేదా? కారణం ఏంటి? రోజు మనకి ఇలా అందుతుందని చిత్రం కదండి. ఇదంతా బ్రహ్మం మనకి ఎంత ఉపకారం చెప్తుంది. ఇంత సెలవులో అందరికీ ఉన్నాయి. ఉన్న దాంట్లో ఇది ఇలా ఉపయోగించుకుంటున్నాం. ఎంత అదృష్టం మన అందరికీ. పాపం పూర్వం అస్తమాని పనుల్లోనే ఉండేవారు. అది నిజం అనుకునేవారు. పాపం ఏదో రామకృష్ణ అంటే అప్పుడప్పుడు ఉంటుంది. అంటే అది శాంతంగా ఉండేవారు. గుణాలన్నీ మంచివి. అప్పుడు కూడా ఎప్పుడూ సృష్టిలో అనాది ఉంది. అంటే మూలం ఎప్పుడు ఉంది, బ్రహ్మ ఎప్పుడు ఉంది. వాళ్ళేమో మంచితనంగా ఉండేవారు కాబట్టి ఆ మంచికి విలువ ఇచ్చారు కాబట్టి అది ధర్మే కదా. దేహంగా ఉన్నసేపు ఆ ధర్మాన్ని నిర్వర్తించారు కాబట్టి మా అనుభవం వాళ్ళ యొక్క కృపను మనం తేలిగ్గా అనుకుంటాం. ఋషులందరూ తపస్సు చేసే కదా మనకి ఈ రోజునే ఇంత తేలిగిచ్చారు. వాళ్ళదే కదా ఇదంతా. ఈ కృప అంతా ఎవరిదే? మహానుభావులు వాళ్ళందరూ తపస్సు చేసి మనకి అందించేసారు సందేహం లేకుండా సందేశాన్ని అందించేసారు. ఎన్ని పుస్తకాలు రాస్తారే వాళ్ళందరూ. వాళ్ళ అనుభవం కదా. ఈ రోజు మనకి ఎంత సుఖపడుతున్నామో లేదా. మనకు చదువులు కూడా బ్రహ్మ దైవాన్ని అందరూ చదువుకున్నాం కాబట్టి అంతో ఎంతో ఆ చదువుకుని చక్కగా ఆ సారాన్ని గ్రహించాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఉంటున్నాం కదా. ఉమ్మడి కుటుంబాలు గొడవలేదు, వండేసుకుంటున్నాం, అలా పెట్టేస్తాం, మళ్ళీ అలా ధ్యానం చేస్తాం. ఎంత రిలాక్స్గా ఉంటున్నాం. ఆ రోజుల్లో వాళ్ళకే సుఖం, ఈ రోజుల్లో మనకే సుఖం. సుఖం లేదని మాత్రం అనుకోకండి, భ్రమ చెందకండి. ఎప్పుడూ సుఖం, అనంత సుఖం మనలో ఉంది. మనలో ఉన్న సుఖాన్ని మనం తెలుసుకుంటమే హాయిగా ఉండగలుగుతున్నాం. తెలుసుకున్నాం కదా, అనుభవించాం. తెలుసుకోకపోతే నాలో బ్రహ్మ, నీలో బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, అంతటా బ్రహ్మ నిండి ఉందని తెలుసు. ఆ అంతటా నిండిన బ్రహ్మానికి నమస్కారం. అంతటా నిండిన బ్రహ్మ అంటే మన అందరూ అంతటాలోనే ఉన్నాం. అలా నమస్కరించేసుకుని హ్యాపీగా ఎంజాయ్గా ఎంత రిలాక్స్గా ఉంటున్నాను. అది దేని ఏందైనా పట్టుందా? ఎవరైనా తిట్టినా ఒక్కడికి ఉందా అసలు? నేను బ్రహ్మాన్ని అన్న భావంతో అది తోసిపడేస్తాడు. అయ్యో మేము కనిపించు, నేను కళ్ళు మూసేస్తాను. మన శక్తి ఏమైపోతుంది? విషయాల వలన దారుణంగా వేస్ట్ అయిపోతుంది. ఇంత కష్టపడి మనం బ్రహ్మీ స్థితిలో ఉండి మరి పతనం అవుతామా? విషయాల వలన వేస్టేజ్ అయిపోతుంది. మన శక్తి అంతా నశించు. అందుగురించి విషశక్తి
విషచింత విషయాసక్తి, విషయాసక్తి కోరిక కలుగు, కోరిక వలన క్రోధం కలుగును, క్రోధం వలన విస్మృతి కలుగును, విస్మృతి వలన బుద్ధినాశము, బుద్ధినాశమే సర్వనాశమని శ్రద్ధ కలుగు. ఆసక్తి, ఆసక్తి. మనం దేని ఎంత ఆసక్తి చూపుతున్నాం? ఫలితాన్ని ఆశిస్తున్నాం. పిల్లలు పుట్టారు, వాళ్ళు పోయేటప్పుడు నీరు కారు, అవునా కదా? మనం ఫలితాన్ని ఆశిస్తున్నాం, ఫలితాన్ని ఆశిస్తున్నాం. విశ్వాసక్తి చూపితే విషం అయిపోతుంది. మన శక్తి అంతా ఎందుకు తగ్గిపోతుంది అనుకుంటున్నావు? విషయాసక్తి, విషయాసక్తి. విషయాల మీద ఆసక్తి ఉంటే మనకి నరకం ఎక్కడో లేదు, శక్తి తగ్గిపోతుంది, జన్మలు వచ్చేస్తాయి. నరకం స్వర్గం ఎవరు తెచ్చుకుంటున్నాం? మనమే. మన యొక్క ఆలోచన బట్టి, ఆ ఆలోచన విధానాన్ని బట్టి క్షీణించేస్తుంది. మంచి చెడు, పాపం పుణ్యం ఇవన్నీ మనమే తెచ్చుకుని. ఎప్పుడైతే మనం తేలిగ్గా ఉంటాము, పరమాత్మగా ఉండటం వల్ల ఎంత తేలిగ్గా ఉంటామే. ఎక్కడున్నా నేను నవ్వగలుగుతున్నాను. ఎందుకు నవ్వగలుగుతున్నాను? ఎట్టి పరిస్థితుల్లో అయినా నవ్వగలుగుతున్నాను. ఎందుకు నవ్వగలుగుతున్నాను? ఏది బాధ, ఏది బెంగది. బాధ అని మనం అనుకుంటే అది బాధ. బాధని మన తలంపులో అనుకుంటే బాధ, కానీ బాధ లేదు. ఎంజాయ్, ఎవరి కాళ్ళే అనుకున్నాం అనుకో, ఆ బాధే రాదు. నీకు మొదటి రోజునున్న బాధ రెండో రోజు అలా అలా అలాగే ఎవరైనా మన దేహ సంబంధికులు పోయినా అంతే కదా. అలా ప్రతిదీ బాధ నివారణ ఎలాగవుతుంది? అంతే. వాళ్ళ గురించి మన దేహం ఎందుకు తగలెట్టుకుంటాం? మన మనసుని ఎందుకు తగలెట్టుకుంటాం? తగలెట్టుకుంటే మళ్ళీ జన్మకు వచ్చేస్తాం. మనం బ్రహ్మంగా ఉండాలనేమో గోలు పెట్టుకుని, మనం జన్మరాహిత్యం కావాలని గోలు పెట్టుకుని ఎందుకు నరక కోపంలోకి పడతాం? నేను ఎల్లవేళ అయి ఉన్నాను, అంతే, అలాగే ఉంటాను. నేను బ్రహ్మాన్ని. ఈ లోకం లేదు, ఈ దేహమే లేనప్పుడు లోకం ఎలా ఉంటుంది? నీ భావన బట్టి లోకం ఉంది. నీ భావన లేకపోతే లోకమే లేదు. దేహం ఉన్నంతకాలం ఈ లోకాలు ఇవన్నీ కనిపించింది. జీవుడు తప్పుకుంటే లోకమేదే నీకు. లోకం అంటే ఎవరు? మనమే. ఏది విధిలో ఉంటే అదే జరుగుతుంది. దాని గురించి మనకు బాధ ఎందుకు? అంత ముందు చేసి వచ్చిందే జరుగుతుంది. దాన్ని తప్పించుకోవటమే. ఎలా తప్పించుకోవాలి? నేను బ్రహ్మాన్ని కదా, ఈ మనసు నేను కాదు, మన మనసు కాదు, శుద్ధ మనసుగా చూసుకుంటా. బ్రహ్మంగా ఉంటే శుద్ధ మనసు. మన ఎంజాయ్ అంతా ఏంటి? బ్రహ్మంగా ఉండబెట్టి. అన్నిటిలోకి మనం దూరొద్దు, ప్రపంచంలోకి వెళ్ళొద్దు. వెళ్ళకుండా కుదురుతుందా అంటే నీ ఇంట్లో నువ్వు ఉండి నీ పనులు నువ్వు చేసుకుంటే ప్రపంచం కూడా నీకెందుకే. పేపర్లో ఎన్నో జరుగుతున్నాయి, టీవీలో ఎన్నో చెబుతున్నారు. ఇరుగమ్మ పొరుగమ్మ అన్నట్టు స్నేహితులు ఎన్నో చెబుతారు. అవన్నీ మనం పట్టించుకుంటే మనం పతనం అయిపోతాం. మన భావాలను బట్టి మన శక్తి తగ్గిపోతుంది. మనకు నీరసం ఎందుకు వస్తుంది? జ్వరం వచ్చి నీరసం వేరు, విషయాల వల్ల నీరసం ఎందుకు వస్తుంది? వాటిని పట్టించుకున్నందుకు నీరసం వచ్చింది. వాళ్ళు పొగిడినందుకు ఉబ్బుపోవటం. ఇంకా మళ్ళీ ఎప్పుడు పొగుడతారా అని ఎదురు చూస్తుంది. అత్తమాను పని ఉంది, వాళ్ళ పని ఉన్నప్పుడు ఏదో పొగుడతారు. మనం అయిపోయి ఆ పని చేసేస్తాం. అత్తమాను పొగుడతారంటే ఇలాగా పెద్దోళ్ళు అయ్యాక ఇంక వీళ్ళు పని లేదని పెద్దోళ్ళు అయ్యాక బరువు అంటారు. శక్తి ఉన్నంతసేపు పని చేయించుకోవటానికి పొగుడతారు. లోకం అంతే. ఇప్పుడు శక్తి తగ్గాక పొగడరు. ఎందుకు పొగడరు? ఇంకా వాళ్ళకి వాళ్ళు పని చేయలేరు కదా. నేను ఇవన్నీ గ్రహించి, నాకు తెలీదు, నువ్వు ఎంత బాగానో పిలుస్తావమ్మా, ఎంత బాగానో వడ్లు అవి వడ్డించేవాళ్ళు కదా చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత ఓహో ఇది పొగడతా అని నాకు తెలిసింది. అలా అలా సర్దుకోవటం మొదలెట్టింది. సరదాగా ఉండేది పొగుడుతుంటే.
అలా మనకు మనం బ్రహ్మస్థితిగా ఉండి కొలిది మన భావాలు మనకే తేటతెల్లంగా చెప్తాయి. మనం వెళ్ళలేక ఎంత నవ్వుకుంటారు, మనం ఆ పొగడ్తకి పడిపోతాం. కానీ నా డ్యూటీ అనుకున్నాను, నేను పొగడతలేదు, తిట్టడం లేదు. ఏదైనా నాకెందుకు, ఆ టైంలో మనం వెళ్ళాము, ఆ టైంలో ఏదో మనకు తోసిన మంచి చేసి వచ్చేది. అది పొగడ్తలు పొంగిపోయి తిడితే కుంగిపోయి అలా ఉంటేనే బ్రహ్మంగా ఉండగలనా? మీకు ముందు ఆ ఉదాహరణ ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఇప్పుడు వరకు మీరు అలా అయిపోయిన వాళ్ళే కదా. ఇప్పుడు ఇంక పొగడతలేదు, తిట్టడం లేదు. మీ డ్యూటీ మీరు చేయండి చక్కగా, మీకు కుదిరిన మట్టుకు మంచి చేస్తాండి అంతే. ఎవరి భావంలో మీకెందుకు? పరమాత్మే, ప్రపంచం భగవంతుడే, మనలో ఉన్నోడు భగవంతుడే, అందరిలో ఉన్నోడు భగవంతుడే. మన భావన బట్టే భాగ్యం ఉంటుంది. మన భావన ఎలా ఉంటే అలాగే ఉంటుంది భాగ్యం. అసలు దేని ఎందు కరోడాలా ఉండాలి, అప్పుడు మనకు బలం వచ్చేస్తుంది. నేను బ్రహ్మాన్ని అయినప్పుడు నాకేంటి, నేను జ్ఞాన్ని, బ్రహ్మజ్ఞాన్ని, బ్రహ్మవిద్య నేర్చుకున్నాను, నేను పరమాత్మ స్వరూపాన్ని అని అందరిలో ఆ పరమాత్మగా చూస్తే వాళ్ళ భావనలు మీకెందుకు గుర్తొస్తాయి? నామ రూపం గుణం చూడకండి. ఈ జన్మలో పని అయిపోవటానికి మొత్తం అన్నీ స్వాహ అయిపోయింది నీకు, అవునా కదా? ఈ జన్మలో ఇదే ఆఖరి జన్మ నీకు, ఇంకెందుకంటే ఏమీ లేదు నీకు. ఇది ఆఖరి జన్మ కాబట్టి అప్పు ఇచ్చిన వాళ్ళకి వడ్డీకని ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టి అయ్యి అన్ని రకాలుగానే ఎందుకు అలా అయినాయి అంటే ఇది ఆఖరి జన్మ. కానీ నా రోజున నీరు పోతాడు పోయాడేంటి, అందు గురించి ఎలాగైనా బతుకుతావు. దేనికోసం బతుకుతున్నావు? బ్రహ్మంగా ఉండటానికి బతుకుతావు. ఈ మానవ జన్మని నువ్వు నీ సుకృత జన్మగా భావించి పరమాత్మగా మిగులు. తప్పదు. ఎందుకు? మనం ఏడ్చినా రాదు, నవ్వినా రాదు, ఇంకా వేస్ట్. ఆ రెండు మన టైం వేస్ట్ లేకుండా కుదిరినప్పుడేమో ధ్యానం చేసుకుందాం సుఖాసనంతో, కుదిరినప్పుడు ధ్యాసలో. ప్రతి ఒక్కళ్ళోనమ్మా అసలు కష్టం లేకుండా జీవుడు పుట్టడు తెలుసా? మనిషి అంటే పుణ్యం పాపం, పుణ్యం ప్లస్ పాపం రెండు సమానంగా ఉంటేనే మానవ జన్మ వస్తుందని పెద్దలు అంటారంట. ఎవరో అంటే విన్నాను నేను. తప్పదు తప్పదు తప్పదు. పుట్టేసాక ఇంకెందుకు, మనం బతుకున్న నాళ్ళు కూడా ఎంజాయ్గా ఉండాలి. అవి మనల్ని ఏం చేస్తాయి? వరదలు ఉప్పెన్లు అవన్నీ మనల్ని ఏం చేసినాయి? అవి వచ్చినప్పుడు ములుగుతాయి, అవన్నీ ఆ ఏడాది పంటలు పోతాయి. మళ్ళీ బతకటం మానేస్తున్నావా? చచ్చిపోతున్నావా? ఆ టైంలో కష్టమే, ఉపాధి గడపటం కష్టమే. కానీ అలాగే ఉండిపోవట్లేదు కదా. 86లో వరద వచ్చింది, అలాగే ఉండిపోయామా? అంతే. మనం ఏదైనా మనకి ఆది భౌతికము, ఆది భూతము, ఆది దైవికము అని అనేక రకాలుగా ఉంటాయి ఒడిదుడుకులు. గాలివానలు వచ్చేస్తే చూడు సడన్గా పంటలన్నీ ఏమైపోతాయి. మరి ఆది దైవికం ఇంకెంతసేపు మనం వీటిని మనం అవునన్నా కాదన్నా వచ్చి అన్నీ ఉంటాయి. ఈ భూకంపాలు, ఉప్పెళ్ళు, వరదలు మరి కాలానికి వస్తున్నాయా లేదా? ఆ నదులకి, ఆ సముద్రాలు, నదులు పొంగిపోయి సముద్రానికి ఉప్పెళ్ళయి మరి ఎలా అవుతున్నాయి? అగ్నిపర్వతాలు ఇవన్నీ ఎలాగవుతున్నాయి? అవన్నీ దాని ధర్మం అయ్యి పంచభూతాలు చేసుకునే పనులు అయ్యి. మరి గాలివానలు లేకుండా ఉంటే అన్ని మొక్కలు అలాగే ఉంటాయంటే ఇప్పుడు ఏ చూసినా అనంతత్వంగానే ఉంటుంది. లేకపోతే నువ్వు వేరు నేను వేరు, మా వాళ్ళు వాళ్ళు ఇంకా తరాపర భేదం వచ్చింది. ఆ భేదం ఎప్పుడు పోతుంది అంటే తనతో తానుగా ఉన్నప్పుడే ఏముండదు. నేనే అంత అంటే ఉన్న యథార్థం ఎల్లవేళ ఎప్పుడు ఏ యుగంలో అయినా ఈ అనంతత్వం ఉంటుంది. చూడండి, ఈ అనంతత్వం ఈ ఖాళీ ఉంటుంది. చూడండి, కృతయుగం,
త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇది కలియుగం. అనేక యుగాలంటే అసలు ఎప్పుడూ కూడా ఇదే ఉంది. అట్లాగైనా ప్రేరణ వలన ఈ ప్రకృతి అన్నీ ఆయన ఆటలో అన్నీ పంపి మళ్ళీ ప్రకృతి సంబంధంగా ఆటల్లోయే ఒక్కొక్క అంశం భూమి, నీరు, నిప్పు, ఆకాశం, ఇవన్నీ గాలి, ఈ అన్ని పంచభూతాలతోటి ఎలా అయితే బయట తయారు చేశాడో ఆటల్లోంచి మళ్ళీ మనలో పెట్టి ఈ బొమ్మ ఆడుతుంది. ముందు ఇవన్నీ తెలితేనే కానీ జ్ఞానం తెలియదు. ఇలాగా ఆటలాగా ఆడుతున్నాం. మనం ఆడేస్తున్నామా? లోపల ఆడుండి ఆడుతున్నాడు. మనకైతే ఈ దేహం జడం, ఇంద్రియాలు ఏమి చేసుకొచ్చినాయో అయ్యే అనుకుంటాయి. మరి అనుభవిస్తాయి అన్నాక సగం పీస్ఫుల్ అయిపోతుంది. విధిలో ఏది ఉందో అదే జరుగుతుంది. విధి అంటే మనం అంతకుముందు ఏం చేస్తున్నాం అదే అన్న నిర్ధారణ అయ్యాకనే కానీ మనం అంగీకరించు. గోల్ చేసేస్తా ఉంటాం. అన్నీ బాగుండాలనుకుంటాం. అన్నీ బాగా ఎక్కడి నుంచి వస్తుంది? అంతకుముందు మనం ఏం చేస్తాము అదే ఇప్పుడు వచ్చింది అన్న భావన ముందు తెలియదు. కొన్నాళ్ళకి చేయగా నిజమే మనం ఏం చేస్తాం ఏ జరుగుతుంది. అప్పుడు నవ్వుతా చేస్తాం, ఇప్పుడు ఏడుతా అనుకుంటున్నాం అని నోరు మూసుకుంటాం. అప్పటికిప్పటికి మార్పు ఏంటంటే జ్ఞానికి అజ్ఞానికి వాళ్ళేమో క్రోధాన్ని అవి పెంచేసుకుంటూ ఉంటారు. పెంచుకునే కొద్ది ఏమవుతుంది? చెడ్డ ఎక్కువ అవుతుంది. మనమేమో తగ్గించుకుంటాం. మనం చేసుకునే కదా అంతే అని తగ్గించుకోవటం వల్ల మళ్ళీ మనకు జన్మ రాదు. తగ్గించుకోవటం వల్ల జన్మ రాదు. పెంచుకునే కొద్ది ఏమవుతుంది? జన్మలకు కారణం అవుతుంది. ఏమన్నా నువ్వు తిట్టావు ఇంకా అలా మన ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అనేటప్పటికి మందని మనకు తెలియదు కదా. తెలియనప్పుడు తెలిసాక అప్పుడు మెలకుండా ఊరుకుంది. తెలియక ముందు పరాయి వాళ్ళు వాళ్ళు వేరు మనం వేరు. ఇప్పుడు మనకేంటి అందరం మనమే అని తెలిసింది కాబట్టి ఏ గొడవ లేదు. ఉన్నది ఒక్కటే ఆ బ్రహ్మమే అన్న భావంతో ఉన్నప్పుడే మనకు విచక్షణ అందుతూ ఉంటుంది. ఇదంతా నీ అనుభవం. నువ్వు అయ్యే ఉన్నా బ్రహ్మాన్ని గుర్తించి దాని ఎరుకలో ధ్యాసలో ధ్యానంతో హాయిగా బ్రహ్మంగా అంతే కదా. మన రోజు అనంతత్వంతో అలా హాయిగా ఉండగలదు. పంచభూతాలతో తయారైన దేహం పంచభూతాలకు అప్పగించి జీవుడు బ్రహ్మమయుడే బ్రహ్మం నందు లయం. ఏం తెచ్చుకున్నామో అవి తీర్చేస్తా మనం బ్రహ్మంగా మిగులుతున్నాం. ఈ పవిత్రమైన మానవ జన్మం చక్కగా తీర్చిదిద్దుకోవాలి. కుదిరినప్పుడు ధ్యాసలో ఉండండి, కుదిరినప్పుడేమో ధ్యాసలో ఉండాలి, కుదిరినప్పుడు ధ్యానంలో ఉండాలి. మన స్వస్వరూపం బ్రహ్మం. దేహాలు మార్పు చెందేవి. మీలో ఉన్న అనంతత్వమే ఎల్లవేళ ఉంది. లోపల ఉన్నది ఎప్పుడూ అలాగే ఉంటుంది. దేహాలు అనేక దేహాలు ధరించవచ్చు. ఇప్పుడు ఈ దేహాన్ని ధరించు. నేను బ్రహ్మాన్ని, నేనే అంతా నేనే. ఆ తత్వంతో మనం ఉండాలి. క్షణక్షణం శ్వాస బ్రహ్మంగా ఉండాలి. ఇది అనుభవవాక్యాలు ఏంటంటే నేను రోజు చెప్పి పుట్టుగా మరణం, పుట్టినవాడికి మరణం తథ్యం కాబట్టి ఈ మధ్యలో ఎన్ని దశలు మారినా మనం బ్రహ్మంగా ఉండాలి. ఏదైనా ఒంటి మీద ఏదుందో అదే జరుగుతుంది. మనస్సు ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఒక క్రమంగా చేసుకురావట్లేదు. మనం రోజు పని ప్రతిగా వెనకాల ముందు వెనకాల చేయట్లేదు. పనికే అంత వీలున్నప్పుడు మన జన్మం లేకుండా చేసుకోవటానికి ఎంత మనం శ్రమించాల్సి ఉంది తత్వంతో ఉండటానికి. కరెక్ట్. ఈవేళ ఈ తప్పు మళ్ళీ చేయకూడదు. తెలియక చేసాం అంతకుముందు, ఇంకా తెలిసాక అలా అనుకో. అలా ఒక్కొక్కటిని విడుదల చేసుకుంటా మనం ఉన్నప్పుడు మధ్యలో ఎన్ని దశలు మారినా మనం బ్రహ్మంగానే ఉంటాం. ఏదొచ్చినా మీరు సత్సంగానికి వచ్చాక అందరూ ఎలా ఉంటున్నారు? ఏది వచ్చినా మనకెందుకని వదిలేసారు.
అంతకుముందు ఏం చేసుకున్నామో అదే జరుగుతుంది మనకైతే. మనసును ఆధ్యాత్మిక క్రమశిక్షణతో ఆనందో బ్రహ్మంగా ఉంచాలి. కన్ను మూసినా కన్ను తెరిసినా ఆనందతత్వం అలా ఉండాలి. కన్ను తెరిచి అలా ఈ అనంతత్వాన్ని చూడాలి. కళ్ళు మూసి ఈ అనంతత్వాన్ని చూడాలి. ఎప్పుడు ఇంక ఈ అనంతత్వాన్ని చూసినప్పుడు నామరూపం గుణం కూడా ఉండవు, లేకపోతే ఉంటానే ఉంటాయి. ఏది చూసినా అనంతత్వాన్ని చూడండి. రోజు రోజుకి ఇంకా ఇంకా బ్రహ్మంగా ఉండాలి. ఏది చూసినా నువ్వు బ్రహ్మే, నేను బ్రహ్మే, ఆడు బ్రహ్మే, ఇది నామరూప గుణాలు చూడడం కాబట్టి వీళ్ళు చంద్ర గారు పాప అనుకున్నాను ఇది తీసుకొస్తాను. ఇది నవ్వినా సరే అంటే అక్కడ ఏం చూసాను నేను ఊరికే బ్రహ్మంగా చూసి ఏది వాళ్ళైతే అది అనేస్తాం కదా అనేసాను. అంటే నేను చూడటమేమో బ్రహ్మంగా చూశాను, వాళ్ళు కానీ మీ చెల్లి గారు పాప అనేస్తే ఇది 5 నెలలు అన్నా సరే తత్వాన్ని చూడండి. రోజు రోజుకి ఇంకా ఇంకా బ్రహ్మంగా ఉంది. నామరూప గుణాలు దాటి అనంతత్వాన్ని చూడండి. ఆనందో బ్రహ్మంగా ఉండండి. చెప్పిన మొక్కలే ఇవన్నీ తెల్లవేళ కృషితో ఉండండి. అవసరార్థం పాత్రను వాడాలి. మరి వంట వేసేసినప్పుడు అవి పాత్రను వాడాలి కదా. దాన్ని మళ్ళీ ఇలా మైండ్లో పెట్టుకుని అప్పుడు ఆ పని చేసేస్తాను. రోజు ఉండి వంటనే ఇలా పెట్టేసుకుని కళ్ళెదురుండా అవన్నీ ఏమి అన్నీ మొత్తం మీద బుర్రలో పెట్టేసి మొత్తంతో అలా ఉండాలి. లేకపోతే మనకే అనర్థం, జన్మలో ఖాయం అవుతుంది. ఏంటంటే డ్యూటీ చేస్తాం, ఇంకా అసమానం అదే పని ఏంటి. మన గురించి మనం చూసుకోవాలి కదా. మన లోపల ఉన్న అనంతత్వంతో అనంతత్వంగా చూసుకోవాలి. పైకి దేహానికి ఆ డ్యూటీ చేసేస్తాం అంతే. ముందు వెనుక పైన కింద బ్రహ్మ. ఎక్కడ చూసినా వెనక చూసినా అనంతత్వం, ఎదరు చూసినా అనంతం. ఈ పక్కన ఆ పక్కన పైన కింద ఎటు చూసినా అనంతత్వమే. చరాచర జగత్తు బ్రహ్మమే ఉన్నది. స్వయం ప్రకాశమైన బ్రహ్మమే. జీవభావం తొలగిన జీవుడు బ్రహ్మమే. ఓంకార స్వరూపము బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే. అక్షర పరబ్రహ్మము బ్రహ్మమే, ఉన్నది పరబ్రహ్మమే. ఆత్మస్వరూపుడు నేనే అన్నది పరమపరం. నేను శుద్ధ నిర్గుణ స్వరూపుడు, నేనే సర్వాధారుడు. నాకంటే వేరుగా ఏమీ లేదు, ఏమీ లేదు. 14 లోకాలు బ్రహ్మే. అన్నీ ఈ ఖాళీ ఉంటుంది. ఈ లోకంలో మనం ఇలా ఉన్నాం. లోకాలన్నిట్లో ఆ లోకానికి తగ్గట్టు ఉంటారు, అంతే కదండి. పూర్వం రాజ్యాలు ఉన్నాయి, ఇప్పుడు రాజ్యాలు లేవు కదా. అలాగే ఏ టైంలో ఏది ఉంటే అది ఈ ఖాళీలోనే అన్నీ జరుగుతున్నాయి. అలా మార్పు చెంది అన్నీ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. గురు శిష్యులు ఇద్దరూ బ్రహ్మ. నీలో లేదా నాలో లేదా మన అందరిలో లేదా ఉన్నది బ్రహ్మ. శుభాశుభాలు బ్రహ్మే, లాభ నష్టాలు బ్రహ్మే. నీవు కేవలము నీవు లేవు, నేను లేను, ఇతరమేమీ లేదు, ఉన్నది కేవలం పరబ్రహ్మ. బ్రహ్మమే జగత్తుకు సాక్షి అయిన పరమానంద స్వరూపమైన బ్రహ్మం నేనే. నేనే అంతా సాక్షిభూతుడైన నాకు ఏ అవస్థలో లేదు. నేను కాలాతీతుడు, గుణాతీతుడు, రూపాతీతుడు అయి ఉన్నాను. ఉన్నదంతా పరమాత్మే అని మనం తెలుసుకున్నాం కాబట్టి అనంతత్వంగా ఉండాలి. బ్రహ్మమే అక్షరం, అంతే కదా. ఈ సమస్త జీవులు, సమస్త లోకాలు అన్నీ కూడా భగవంతుడే కదా. లేకపోతే మనం ఆకాశం మీద పడిపోవట్లేదు. సూర్యుడయ్యి కాదు, ఈ భూమి కింద లోకాలు, అతలు సుత్తలు తలాతలు పాతాళ లోకాలు, భూలోకం, గోరులోకం, సూర్యలోకం, మామలోకం, తక్కువలోకం, సత్యలోకం అన్నీ మనలోనే అన్నీ ఉన్నాయి. సృష్టి స్థితి లయం మనలో. ఎంతసేపు ఆడు సొత ఏడు సొత ఉందనుకో కల్పితం, ఇంకేముంటుంది. కల్పింపబడిన అన్నీ నశించవచ్చు. వాటి గురించి వ్యామోహంగా దేని ఎందుకు తగులుకున్నా గోవింద. ఆ ఊరు ఈ ఊర్లో అన్ని బోర్డులు తీసేస్తే అంతా ఒకటే. ఎల్లయ్యరా
ఇదిగో ఆ రాజమండ్రి నుంచి రావట్లేదా? ఆ నదిలో నీరు కాలువలోకి రావట్లేదా? ఈ ఊరు కాలువ అంటారు. ఆ? ఇంతకీ ఎక్కడి నుంచి వస్తుంది గోదావరి పుట్టుకేంటి? ఆ పుట్టిన చోటు ప్రేమకమ్మ అనేసి నీ ఊరు నీరు ఉంటావంటరా. ఆ నీరు కొన్ని నిలుపుతుందా? పోతుంది కదా ఇంకో ఊరు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు? బ్రహ్మలోనే కదా ఉన్నావు. ఇప్పుడు నీ యాత్ర అంతా ఏంటి? బ్రహ్మ యాత్ర. ఆ ఊరు పేరు తీస్తావు, రాజమండ్రి అని పెట్టుకోకు. నీ పుట్టుక స్థానం ఏంటి? బ్రహ్మ. ఇదిగో ఆకాశానికి భూమికి మధ్యలో ఏముంది? అది అలా ప్రయాణం చేస్తుంది. అంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కూడా ఏముంది? నీవే ఉన్నావు. నీతో ఇదిగో ఇప్పుడు నువ్వు దీంతో వెళ్తున్నావు. ఇది ఎక్కడైనా పెట్టేసి వెళ్ళావా? నీ పెళ్ళానికి మీ పెద్ద పాప ఇచ్చేసి వచ్చావా? శవై కూర్చుంటావు. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేది. వాళ్ళు పుచ్చుకోరు, నువ్వు ఇవ్వవు. అవునా కదా? ఇచ్చి పుచ్చుకునియ్యాయి. బ్రహ్మరా బ్రహ్మం అంటే నువ్వు అనంతంగా ఉన్నావు. ఈ అనంతత్వం అంతా నువ్వే కదా. ఈ అనంతత్వం అంతా నీలో ఉందా లేదా చెప్పు. ఉందా? మరి లోపల ఖాళీ ఉంది కదా నాకు. నేను మాట్లాడట్లేదురా. నేను మాట్లాడట్లేదు. నేను ప్రయాణం చేయట్లేదు. చూడు మరి, నేను ప్రయాణం చేయట్లేదు. నేను మాట్లాడట్లేదు. నేను వింటలేదు. నేను చూడట్లేదు. నేను ఏదో చూస్తున్నట్రా. ఇది ఎలా చూస్తుందిరా జడమా? ఏం చూద్దాం? అసలు నేను తోటి ఇక్కడ ఉన్నాడే ఈ సర్వవ్యాపి దీని ద్వారా నీకు అన్ని జరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు ఎవరు చూస్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏంటి సృష్టి ఏంటి చెప్పు. నువ్వు అనుకుంటేనే నీకు సృష్టి ఉంటుంది. అంటే నీకు కల్పన. నువ్వు కల్పించుకో, మనస్సును కల్పించుకోండి. మంచి రేపొద్దున మెడలు అవుతాయి. చూస్తున్నారమ్మా, ఎదురు ఎలా పెడతారు? చూడరా, అలా చూస్తున్నాం అంతే. చూడట్లేదు మనం చూడట్లేదు కూడా. ఇంకా అలా అలా అలాగే పరమాత్మగా చూడాలి. సృష్టి అవ్వాలి. ఇది చేస్తా ఉంటే ఇంట్లో ఉన్నా ఊరిన్నా నేను మీకు ఏం చెప్తాను? నేను ఎక్కడికి వెళ్ళినా ఏం పట్టుకెళ్ళను? మనస్సు. మళ్ళీ తెచ్చుకోను అని చెప్తాను. మీకు చెబుతాను కదా, ఎప్పుడు చెబుతాను. ఎందువల్ల ఇదిగో నేను ఎక్కడికి అక్కడ ఇక్కడ అంతటా నేను మన ఊళ్ళోని ఇక్కడ అక్కడ ఏమి లేదు. ఈ అనంతత్వంలోనే ఉన్నాను. నాకేది పాపాలు పుణ్యాలు మనస్సు ఏమి ఉన్నదంతా బ్రహ్మ. ఆ బ్రహ్మ సృష్టిగా స్థితిగా లయంగా జరుగుతుంది. మరి అది ఎవరు? మరి మనస్సు ఎందుకు వస్తుంది? బ్రహ్మం తప్పించి రెండో భావం లేని వాళ్ళకి మనస్సు రాదు. మరి మనస్సు ఎందుకు వస్తుంది? చూసే దృష్టిలో సృష్టిలోపం కాదు. ఇదో ఎన్ని సృష్టి. నువ్వు నీ మాట నీ భావంలో ఈర్ష్య, ద్వేషం, ఆ కుసితాలు ఉంటాయి చూడు, ఆ స్వార్థాలు, ఆ రాగం. మన వాళ్ళు ఇష్టం అంట, ఇష్టం తప్పు కదా. వాళ్ళు మనం ఎవరమే సృష్టిలో జీవులు. విశ్వమంతా మనమే కదా చెప్పు. మరి ఎందుకు మన కుళ్ళు రాకుండా ఉండాలి అంటే చెప్పు. ఎవరి గురించి ఎత్తుకోకూడదు.
ఇలా అలస్తుంది, నిద్ర రావట్లేదు, ఇలా ఉద్యోగం నిద్ర వస్తే ఇలా డ్రైవర్ నిద్ర వస్తే కుదురుతుందా? అలాగే దేవుడు నిద్ర వస్తే కదా. మనల్ని ఈ ఆటలోని ఆయన దగ్గర తీసుకెళ్తారు. మనలో ఉన్న బ్రహ్మం ఎలా ఉండాలి చూడు. కనురెప్ప వేసి కూర్చు కూడా అంత అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్ అంటే మనలోడు అంతే కదా. ఈ వాహనానికి వీడు ఎలా నడుపుతున్నాడో అలా మన యంత్రాన్ని అలా నడుపుకోవాలి. నడుపుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడపాలి. మనం నడుపుకునే విధానం ఎలా ఉండాలి, ఆ విధానంలో మార్పులే కదండి. నాకు ధ్యాసలో ఉన్నాను, నేను బ్రహ్మ ధ్యాసలో ఉన్నాను. చూడు, ప్రతిది నేనే కదా, నేనే కదా, నేనే కదా, నేనే కదా. ఏది చూసినా నేనే 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 అంటున్నాను. అంటే ధ్యాసలో ఉన్నాను లేదా? లేకపోతే ఆ రూపం నామం గుణం గుర్తొస్తుందా లేదా? అది పండింది, ఆ ధాన్యం ఎప్పుడు కోతకొస్తుంది, ఏమి లేవు కదా నాకు. చెప్పు, కోత కోసుకునేవాడు ఆడి పొలం ఆడుకుండాలా అసలు నాకెత్తే. లక్ష్మీదేవి తల్లి ధాన్య లక్ష్మి అంత అన్నం పెట్టుకున్నాం. అది ఎవరిది? ఈ పొలం ఎవరిది? ఈ కాదు కదా. అక్కడ నామరూపం గుణం లేదు కదా. ఆలోచన ఏది చెప్పు, ఏమీ లేదు కదా. అందువల్ల నేను ధ్యాసలో ఉన్నానా లేదా? మనసుగా ఉన్నానా, బ్రహ్మంగా ఉన్నానా? బ్రహ్మంగా ఉన్నానంటే కారణం ఏది చూసినా నేనే 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 అంతా. ఇగో మేఘాలు చుట్టూ అది నేనే, నేనే నేనేలోను. ఇంకా నాకు ఇంకేముంటుంది? నేను తప్ప రెండోది లేదు కదా. రెండోది ఉంటేనే కదా నీకు నామరూపం గుణం గుర్తుంది. మీరు ఆలోచించకండి, మీకన్నా వేరుగా చూసే కదా ఈ గుణాలన్నీ రావటానికి కారణం. ఆ బస్సు నేనే, ట్రాక్టర్ నేనే, ఇది స్కూటర్ నేనే, ఈ వ్యాను నేనే. ఇగో ఆ చదువు చూడు, నరగోలా నీకు నమస్కారం చెప్పు. దాని మీద ఎలా ఉంది రాసు? నరగోలా నీకు నమస్కారం అంటే మనం ఆ గోల మానేసి నమస్కారంతనం మనసు పెట్టకుండా బ్రహ్మంగా చూడు అని ఆడు రాశాడు. మరి అది బ్రహ్మవాక్ కదా. ఏదైనా భగవంతుడు, ప్రతి అణువు ప్రతిది కూడా ఆ భగవంతుడు సృష్టిలో ఉన్నాం కదమ్మా మనం. అని ఎంత బాగా రాశాడు, నరగోలా నీకో నమస్కారం. మొన్న మన వాట్సాప్లో ఏమన్నాడు ఒక ఆయన, హలో అంట మానేసి నమస్కారం పెట్టమన్నాడు కదా. హలో అంట మానేసి నమస్కారం అని మాట్లాడమన్నాడు. నమస్కారం అంటే సంస్కారంతో కూడా. ఈ హలోలు మానేమన్నాడు. మనం ఫోన్ మొదలెట్టినప్పుడు హలో హలో వినిపిస్తుందా వినిపిస్తుందా, నమస్కారం ఎక్కడ అంటాం? నమస్కారం మామంటాను. నేను కర్మ రోజు నమస్కారం అని మొదలెట్టాను. కానీ అందరూ అనేస్తే మనలేదు. కానీ అందరూ హలో అంటున్నారు, నేను హలో అనవలసి. ఆయన చెప్పింది బాగుంది. నమస్కారం అంటే సంస్కారం. నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, నీకు నమస్కారం అని చక్కగా లేదా ఆయన చెప్పింది. కానీ అది ఎత్తు నిర్వర్తించు. మనం మనిషిని పట్టుకోవట్లేదు. మనిషిని పట్టుకుని మంచి మాట్లాడుకుని మంచిగా మంచి చెడు కూడా ఫలితాలు ఇస్తాయి కదా. మంచి చెప్తే మంచి చెడు చెప్తే చెడు
మాత్రం అనిపించొద్దంట, ఇష్టం ఉండదంట. మంచి ఫలితాలు కావాలంటే మేడమే మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి మేడ ఎక్కడం ఎంత కష్టం చెప్పరా? మరి మేడ కావాలి. ప్రతి సత్యం వస్తుందానికి కూడా మేడో ఎదవ్వాలి. మేడ ఎంత షుగర్ వేసుకుందాం లేదు, పెరిగిపోతుంది. 500 కాడికి వెళ్ళిపోతుంది షుగర్. ఇగో ఈ ఒత్తుల కింద నీరు చూడు ఎలా పారుతుందో. మనం హృదయం ఇలా విశాలంగా ఉంటుంది. నాది ఒత్తుల కింద నీరట ఎప్పుడు ఎప్పుడు ఉండదు. ఉంటూ చూసారంటే మీరు ఇన్నాళ్ళైంది. ఎందుకంటే నాకెందుకే కావాల్సినప్పుడు ఆడే ఇస్తాడు, మళ్ళీ ఆడే చేసుకుంటాడు. నాకు సంబంధం ఏంటంటే లోపల ఆలోచన లేదు కదా. ఆ బ్రహ్మం తప్పించి ఏది ఆ కోసేసింది నేనే. ధాన్యం పండి కాయి కొయ్యవలసింది, ధాన్యం కొయ్యవలసింది నేనే. ఆ కట్టేస్తా నేనే, ఊపు నేనే. ఏది కాదు, నువ్వు కాదు ఏదైనా ఉండాలి. ఏదైనా ఉంటే చూపించు. ప్రతిదీ నేనే కదా. అరటి మొక్క గెల అయిపోయి కొట్టేస్తారు అవసరం దగ్గర. ఆ గెలకు మాత్రం పెంచుతాం. గెల అయ్యాక తప్పని కొట్టారు, దాన్ని శాపనకారం అంటారు. అది తప్ప సృష్టిలో ఏదైనా మనం భావంలో బ్రహ్మంగా భావించుకోవాలి. దేన్నైనా బ్రహ్మంగా భావించుకోవాలి. ఇంకా మనకి ఇంకేముంది? నువ్వు వేరే ప్రయాణం ఎక్కడి నుంచి చేసావు? వేవారి నుంచి మొదలెట్టావు. కానీ అప్పటికి ఇప్పటికి కూడా ఇదిగో ఈ ఆకాశం మారిందా, ఈ భూమి మారిందా, నీకు ఈ గాలి మారిందా, నీరు చూడు. ఏది మారి గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఏదైనా అదిగో నిప్పు అనగానే చూడవే అదేదో పొగొస్తుందా. మొన్న ఎలందరూ వెళ్ళినప్పుడు నిప్పని కానీ పొగొచ్చేసి ఆవిడ ఫోటో నవ్వేసుకున్నాం. అదేదో అదే పెంట అంటే ఏది లేకపోయినా కుదురుతుందో చెప్పు. ఆ పెంటను కాల్చేసాడు లేదు, మన పెంటను కూడా ఎలా కాల్చేయాలి? విషయాలన్నీ పెంటని పోగేసి ఉంచాం కదా. దగ్ధం అయిపోవాలి. నేను బ్రహ్మాన్ని, ఏది చూసినా బ్రహ్మం తప్పించి రెండోది లేదు అనుకుని కాల్చేయాలి, దగ్ధం చేసేయాలి జ్ఞానాన్ని. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ఊరికి పేరు, ఆ ఊరి పేరు, ఆ పేరు పీకేసి ఇంకో పేరు పెట్టుకోవచ్చు. ఖాళీ కదా, అక్కడ ఖాళీ, ఇక్కడ ఖాళీ. ఖాళీ లేని ఉందా చెప్పు? ఇక్కడ ఎట్లా పెట్టుకుంటారు? పెట్టినా సెల్ల కాదు. చెప్పు ఎక్కడ ఉన్నాయి? దేవుని యాత్రలో మనం ఎలా జీవించాలి, జీవితాన్ని ఎలా మనం సాగుబడి చేసుకుంటే మన గమ్యం చోటు మనం ఎలా ఏం పెట్టుకుంటున్నాం. వాట్సాప్లో ఏ సప్లు వచ్చేస్తుందా రోజు చూస్తున్నారు. ఆవిడ చూడటం ఫోటో పెట్టి ఒకటే పని మన తాత మాట్లాడతాడు అయ్యే పెడతాం.
నా దగ్గర ఫోటో పెట్టేసి ఆడు ఓకే ఓటో రెండో పెట్టేస్తా వెరీ అయినా నాదేనే వాట నేనే నాకు ఎక్కడ దాని గురించి ఆడియో పెట్టేది జీవనయాత్రని మరి సంపూర్ణ యాత్ర అంటారు రామేశ్వరం ఉత్తరాది నుంచి దక్షిణాది నుంచి ఉత్తరాది మళ్ళీ దక్షిణాది అంటారు సంపూర్ణ యాత్ర మరి మన జీవనయాత్ర మన యాత్ర ఎలా కొనసాగించాలి మన జీవితాన్ని ఏ గమ్యంతో ఉండాలి మనం ఏ గమ్యం అయితే తేలిపోతుంది ఆలోచన ఏ గమ్యం అయితే మనం తేలిపోతాం చెప్పండి నేను బ్రహ్మాన్ని దేహ భావన వేడుతున్నాం దేహాన్ని వీడితే ఇంకా పరమాత్మగా చేరలేం కదా అప్పుడు ఇంకేముంటుంది దేహ భావన వీడి పరమాత్మ భావంతో ఉంటుంది ఎలా ఉండాలో మనకు తెలుసు దేహం నేను కాదు నాలో బ్రహ్మ ఉందంటున్నాం రైతు దేహం నేను కాదు అంటే దాని అర్థం ఏంటి దేహ భావన వేయటం అని అర్థం బ్రహ్మంగా మిగలటం అని అర్థం ఎప్పుడైతే అంతరా నిండిన పరమాత్మగా ఉంటావో అలా ఉండిపో అది ఉన్నదన్నట్టు లేనట్టు చూసుకోవటం మరి భావన వేయమన్నాను కానీ దేహం వీడక ఇంకేముంటుంది భావన వేయడం దేహం నేను కాదు అనేక జన్మల నుండి అనేక దేహాలు ఎత్తాము ఏ జీవికి ఆ రకం దేహం ఎత్తాం కదా ఈ మానవ జీవికి మానవ జీవి దేహం ఎత్తాం అలాగా ఏ జీవైనా తానుగా తనతో తానుగా ఉండటం కోసమే ఈ ప్రయత్నం ఆ సుకృతమే ఈ రోజున మనకి ఇలా మానవ జీవిగా వచ్చింది మానవ జన్మని మాధవుడిగా చేసుకోగలం మానవ జన్మని చరితార్థం చేసుకుంటే మాధవుడిగా మిగలగలుగుతాం చెప్తామమ్మా మానవ జన్మ ఇందులో చరితార్థం చేసుకోవాలి మరి ఎలా చరితార్థం చేసుకోవాలి ఎప్పుడూ కామాలని ఉంటుంది ఆ జన్మెత్తి ఈ జన్మెత్తి ఆ జన్మెత్తి ఇంకెప్పుడు కామాలనా ఫుల్ స్టాప్ లేదా కాఫీ తాత మరి మన కథ ఏంటి మన జీవనయాత్రలో ఎలాగ మనం ప్రయాణం చేస్తే మనం తేలిగ్గా ఉంటాం అంటే ఈ జన్మకి ఈ జన్మ పని చేసుకో వ్యవహారంలాగే ఉంటున్నాం మళ్ళీ నాలో నీలో అందరిలో అంతగా ఉన్న దాంతో మళ్ళీ దాంతో మరి దేనికి అది కేటాయించేసి ఎందుకంటే ఈ దేహం నేను కాదు నేను ఆత్మని మమేకం అవ్వట్లేదు దేహభావంలో ఎక్కువగా ఉండక తేలిగ్గా ఉంటుంది లేకపోతే మనసు వచ్చేస్తే భావనలో ఇంకేముండదు కదా మరి నీ అంతిమ తీర్పు ఏంటి నువ్వు ఈ జన్మని ఎలా వాడుకోను ఇది తప్పించి రెండోది లేదు అనుకో బ్రహ్మంగా మిగలటం తప్పించి మిగిలిన ఏ భావన ఇందాక నేను అదే అన్నాను నీ పెళ్ళయింది ఏదోటి విశేషాలు ఉంటానే ఉంటాయి ఆ విశేషాలన్నీ కూడా కాలగమనంలో ఉంటానే ఉంటాయి వాటికి మనం టచ్ అవ్వకుండా తేలిగ్గా ఈ దేహం నేను కాదు అన్న భావంతో పరమాత్మగా మిగలాలి తప్పించి అన్నీ తిను ఉండు చేసుకో కట్టుకో అన్నీ మామూలే అవన్నీ దేహం ఉన్నంతసేపు మామూలే మీ స్థితిగతులు అన్నీ మామూలే మీ యొక్క విధులు ఎలా ఉందో అలా జరుగుతుందో అన్నీ మామూలే కానీ నీ జీవనంలో నువ్వు ఏ విశేషంతో బతికితే నీ జీవితం ధన్యత చెందుతుంది మరి ధన్యత చెందాలనే కదా మానవుడిని మాధవుడిగా చేసుకోవాలనే కదా మహాత్ములు అందరూ కూడా అంత కృషి చేస్తారు ఆ కృషి మన గృహస్థులో ఉండి మనం కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాం ఏంటంటే అందరూ ఒకేలా పుట్టాం ఒకేలాగా ఉన్నాం
కానీ విధిలో రకరకాలను బట్టి ఆ భావంలో మార్పులు. మరి భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తమ్మనం బ్రహ్మానందం పరమస్ఫురం కేవలం జ్ఞానమూర్తి. బ్రహ్మానందం పరమస్ఫురం కేవలం జ్ఞానమూర్తి. ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వం అస్యాది లక్ష్యం. వెళ్ళొచ్చింది. ఏకం నిత్యం విమలమత్స్యం సర్వదీ సాక్షిభూతం. సర్వానికి ఆధారమైన సాక్షి ఉంది. ఆ సాక్షిభూతంతో మనం సర్వదీ సాక్షిభూతం. భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తమ్మనం. అటువంటి సద్గురువు మనలో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అంతలో ఉన్నప్పుడు ఇంకా మనకేంటి? వెనకడుగు ఎందుకు కావాలి? తెలియబడ్డంది కదా. తెలియనప్పుడు తెలియలేదు. తెలిసాక ఇంక ఇది తప్పించి మనకు విశేషం లేదు. ఇవన్నీ తారుమారు జరిగాయి. జన్మం మరణం, జన్మం మరణం, జన్మం మరణం. ప్రతి జీవి జన్మం మరణం, జన్మం మరణం. వాటి గురించి ఇంకెందుకు నీకు విశేషం? నువ్వు ఎలా ఉండాలి? ఏనుగులా ఉండాలి. ఏనుగు వెనకాల కుక్కలు ఎన్ని మురుగునా ఏనుగు ఏదైనా ఉంటుందా? అలాగా ధీరత్వంగా ఉండాలి. ఆఖరి శ్వాస వరకు. అది నా అనుభవం. నేను చూస్తున్నాను తప్పింది నాకు ఏమి తెలియదు. ఉన్నది పరమాత్మ అన్నప్పుడు ఆ పరమాత్మగా మిగలటానికి మన అవకాశాలు చూసుకోవాలి. ఏది ఎప్పుడు ఎలా వాడాలి, ఈ మనస్సును ఎలాగా ట్రీట్మెంట్ చేయాలి, మనసుతో మనం లేకుండా మన భావనలు ఎలాగా మనం వదలాలి, చక్కదిద్దుకోవాలి మన జీవితాన్ని. మన గమ్యం ఏంటి, వచ్చిన పని ఏంటి, ఇంకా వెనకడుగు లేకుండా మనం సాదాసేదాగా బతికి. ఇంకా ఇవన్నీ మామూలే కదా. నాకు గొప్పే ఉంది. పుట్టావు, మరణంతో. పుట్టిన ప్రతి జీవి మరణం ఉంది. దానికి వింత విడ్డోరం ఏంటి? పుట్టింది మళ్ళీ ఎదుగుతుంది, పెద్ద అవుతుంది. ఏమో బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం, దసరండి. ఏ జీవికైనా అయ్యే దశలు కదా. మనకెందుకు? మనం ఎవరో ఏంటో తెలుసుకున్నాక జీవన విధానంలో వెనకడుతుంది. యథార్థం తెలిసాక మామూలుగా ఏమి ఉండదు. ఇప్పుడు ఏదో వింత అంటాం, ఆ తర్వాత ఇంకోటి వింత అంటాం. అంటే ఇంకా ఎప్పుడు వింతలో విడ్డోరాలేనా? జీవితం అంతా వింతలో విడ్డోరాలతోటి గడుపుతావా? తోటి గడుపుతావా? నీ జీవితంలో నీకు ఏది ముఖ్యమో నీకు తెలీదా? నువ్వు తింగరదాను కాదు కదా, తెలివైన దానివే కదా. తెలివైన వాళ్ళు ఎలా ఉంటారే? చైతన్యంగా ఉంటారు. బాహ్యంగా ఉన్నవాళ్ళని బాహ్య తెలివి అంటారు. ఈ బాహ్య తెలివి ఉండాలి, అంతర్ముఖంగా ఉండటానికి కూడా ఆ తెలివి కూడా ఉండాలి. రెండు తెలుగులు ఉన్నప్పుడే మనం పరమపదం సోపానం అంటే మళ్ళీ జన్మ లేకుండా విడుదలవటానికి కారణం. విడుదల ఎప్పుడవుతాం? నేను లేను, దేహంగా నేను లేను. అసలు నేను ఉంది. దేహము అసలు నేను, నేను అసలు నేను రెండు ఉన్నాయి. కానీ దేహం నేను. ఏ దేహం ఎత్తే ఆ దేహం నేను అని అర్థానే ఉన్నాం. ఆనాడించింది ఏ జన్మ ఎత్తే ఆ జన్మలో. మరి అసలు నేను, ఆ అసలు నేను గుర్తించాం మనం. మరి గుర్తించిన గుర్తించాం. మరి అనుభవం ఎప్పుడు గుర్తించిన దాన్ని మరవకుండా ఉంటే అనుభవం ఊరికే రాదు, వదలకుండా ఉండాలి. నువ్వెవరో కుర్చీలో కూర్చో.